కోసమే అనుకుంటా. అనుకోకుండా లక్కీగా కావ్య కనపడటం, నేను కూడా అదే ట్రైన్ ఎక్కడం, మీరు ఇలా రావడం. యశి రాలేదు కాబట్టి మీ అమ్మని కావ్య పెళ్లి కోసమని కన్విన్స్ చేయడం ఈజీ అయ్యింది. నన్ను, నా బాధను అర్థం చేసుకో. ఇదంతా మనిద్దరం దూరం కాకూడదు అన్న స్వార్థం తప్ప ఇందులో మోసం లేదు. జాలిగా బతిమాలుతుంటే, నిజమే నీ ప్రేమ నాకు అర్థమయ్యింది. కానీ అక్కకి అమ్మకి చెప్పకుండా, వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పటి వరకు మన ప్రేమ విషయమే చెప్పలేదు నేను. అలాంటిది ఇంత సడన్గా పెళ్ళంటే ఎలా? మనం మా ఇంటికి వెళ్దాం పదా. అమ్మ అర్థం చేసుకుంటారు. మీ అమ్మ గురించి నాకు ప్రాబ్లం లేదు కల్పన. యశిక కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తుందని తెలుసు. కానీ ఇక్కడ ప్రాబ్లం నా వైపు నుంచి. వాళ్ళు ఇప్పటికే నా కోసం వెతుక్కుంటూ వచ్చేస్తుంటారు. నాకు తెలిసి మీ ఇంటి దగ్గర కూడా వాళ్ళు కాపలా ఉంటే ఉంటారు. మీ అమ్మ ఒక్కటే వెళ్ళి ఉండటం చూసి వాళ్ళకి అనుమానం వస్తుంది. ప్లీజ్ మనం వెంటనే పెళ్లి చేసుకుందాం పదా. నేను అలా చెయ్యలేను, వద్దు ప్లీజ్. కల్పన, ధీరజ్ అంటే నీకు ఇష్టం లేదా అంది కావ్య. కావ్య ప్లీజ్. ఇలాంటి టైంలో అందరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ధనుష్ని నువ్వు మిస్ అవుతావు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా తీసుకున్న నిర్ణయమే రేపు నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఇది నీకు తప్పనిపించినా రేపటి రోజున కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానని అనిపిస్తుంది. ఎంత హ్యాపీ ఉన్నా అమ్మ యశి లేకుండా పెళ్లి చేసుకున్నాను అనే కొరత ఎప్పటికీ ఉంటుంది కావ్య. నా కోసం యశి ఎంత స్ట్రగుల్ అయ్యింది. అమ్మ మా మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుంది. వాళ్ళిద్దరిని మోసం చేయమంటావా? ఏడుస్తుంది తను. ప్లీజ్ కల్పన, నన్ను ఏడిపించకే, అర్థం చేసుకోవే. నువ్వు నాకు దూరం అయ్యావు అని తెలిసిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను. ధనుష్ ప్లీజ్, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. రేపటి రోజున ఏదైనా సరే మనిద్దరం కలిసి పోరాడుతాం. నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నిన్ను వదిలిపోను. నాతో కలిసి అడుగు వేస్తావో కాదని వదిలిపోతావో నీ ఇష్టం. నీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది తప్ప నిన్ను బలవంతం చేయలేనని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆలోచనలో పడి తల పట్టుకుంది కల్పన. నువ్వేమి చిన్నపిల్లవో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్వో కాదు కదా కల్పన. ధనుష్ అన్న చాలా మంచివాడు. లేదంటే అంత ఆస్తిని అమ్మ నాన్నని వదిలి నీ కోసం వచ్చారంటే నువ్వంటే ఎంత ఇష్టమో ఆలోచించు. మీరు చేస్తున్నది తప్పుడు పనేం కాదు. ఇప్పుడు నీకు మోసం అనిపించినా రేపటి రోజున ఇలా చేశాను కనుకే ధనుష్ని కోల్పోలేదు అన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు ఈ బాధ ఉండదు. మీ అక్క ఇండిపెండెంట్ ఉమెన్. ధనుష్ని నిన్ను అర్థం చేసుకుంటుంది. మీ అమ్మగారిని కూడా ఒప్పిస్తుంది. నీ ప్రేమ మీద నమ్మకం ఉంచి ముందుకు అడుగు వేయి. లేదని వెనకడుగు వేస్తే ధనుష్ని దూరం చేసుకున్నాను అనే బాధ లైఫ్ లాంగ్ నిన్ను పట్టి పీడిస్తూనే ఉంటుంది అంది. అది కాదు కావ్య, ఏమో నాకేం అర్థం కావడం లేదు. ఇలా చేయడం తప్పని ఒకవైపు, కాదని మరోవైపు మనసు కొట్టుమిట్టాడుతుంది. సరే, ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి వద్దని వెళ్ళిపోతావు. నువ్వు దూరమైన బాధతో ధనుష్ అన్న ఏ సూసైడ్నో చేసుకుంటే నువ్వు బ్రతకగలవా? నో, తను లేకుండా నేను ఉండలేను అని భయంతో అరిచింది. అంటే మీ ప్రేమ నిజమైంది, ఇక ఆలోచించకు. అక్కకి కూడా ధనుష్ అన్న గురించి తెలుసు కదా, తాను ఎలాంటి వాడు ఏంటి అని. ఇంకా నువ్వు భయపడటానికి ఏముంది? పద, టైం లేదు, వెంటనే సంతోషంగా ముందుకు అడుగు వేయి అని చెప్పింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి దూరంగా తన ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతున్న ధనుష్ని చూసింది. అతని ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. అది తన కోసమే అనుకోగానే చిన్న నవ్వు. వెంటనే వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంది కల్పన. మాట్లాడుతున్న వాడలా తిరిగి కల్పనని చూసి ఆమె కళ్ళలో అంగీకార భావం కనబడగానే వస్తున్నామని కాల్ కట్ చేసి ఆమెను హగ్ చేసుకుని, నా ప్రాణం పోయినా నిన్ను వదిలి వెళ్ళనన్నాడు. పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్దాం అంది. పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి ఎందుకు? మా అమ్మ వాళ్ళ తరపున మనకు మీ ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. ఏం కాదు కదా, ట్రస్ట్ మీ, ఏం కాదు అన్నాడు కళ్ళు ఆర్పుతూ. ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకుంటున్న వారి కళ్ళలో ఎన్నో ఆశలు, మరెన్నో భయాలు. అయినా ఒకరికి ఒకరం తోడుగా ఉంటాం అన్న ఆలోచన ఈ క్షణం ఆ భయాన్ని జయించేలా చేయగా ఫ్రెండ్స్ సమక్షంలో ఒక్కటయ్యారు ధనుష్, కల్పన. ఆమె మెడలో పసుపు తాడు కట్టి 3 ముళ్ళు వేయగా సాక్షులంతా వాళ్ళని బ్లెస్ చేశారు. వాళ్ళకి పెళ్లి అయ్యిందనడానికి ప్రూఫ్స్గా ఫొటోస్, వీడియోస్ తీశారు. ఫ్రెండ్స్ అంతా సాక్షి సంతకాలు పెట్టడంతో అప్పటికప్పుడే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. విష్ చేశాక అందరూ అటు నుంచి అటే పోలీస్ స్టేషన్కి కదిలారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా స్టేట్మెంట్ ఇచ్చి ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఫైల్ చేయించి ఎఫ్ఐఆర్ కూడా రాయించారు. కష్టమో దుఃఖమో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నాక ఆ మాటకే కట్టుబడి ఉండాలని ఆ ఇద్దరి మనసుల్లో బలంగా ఉంది.
ఫ్రెండ్తో మాట్లాడుతున్న ధనుష్ ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళ అడ్రస్ చెప్పొద్దని చెప్పాడు. అలాగే అని వాళ్ళంతా వెళ్ళిపోయారు. అదేంటి ధనుష్ అందరినీ పంపేశావు, ఎవరైనా వస్తే ఎలా, కంగారు పడుతూ అంది. వాళ్ళు మనకి హెల్ప్ చేశారని మన ప్రాబ్లమ్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? ఇది నా సమస్య, నేనే చూసుకుంటాను, ఆ ధైర్యం నాకు ఉంది అన్నాడు. ధనుష్ అమ్మగారు ఆ ఫోటోలను చూసి వెర్రెత్తిపోయి డబ్బు మదంతో సిఐ మీద అరుస్తుంది ఫోన్లో. మీకు డబ్బు ఉందని నాకు అర్థమైంది, కానీ ఇక్కడ మీ అబ్బాయి మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాడు. వాళ్ళకి చిన్న గీత మీ వల్ల తగిలిన మీరు మీ హస్బెండ్ కటకటాల్లోకి వస్తారు. వాళ్ళు మేజర్స్, ఈ పెళ్లి చట్ట ప్రకారం సరైనదే. మీరు కాదంటే అబద్ధం అయిపోదు కనుక వాళ్ళ లైఫ్ వాళ్ళని లీడ్ చేయనివ్వండి అని చెప్పి ఫోన్ పెట్టేసి, మిస్టర్ ధనుష్ మీరిక వెళ్ళొచ్చు, మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా చంపడానికి చూస్తున్నారని తెలిస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పడంతో కల్పనను తీసుకుని తన ఫ్లాట్కి స్టార్ట్ అయ్యాడు. ధనుష్ మదర్ తన వియ్యంకుడికి ఫోన్లో విషయం చెప్పింది. దాన్ని చంపైనా సరే నా అల్లుడిని తెచ్చి నా కూతురికి పెళ్లి చేస్తా అని అరిచి చెప్పాడు. దాన్నే కాదన్నయ్య, దాని అమ్మ అక్కని కూడా నామరూపాలు లేకుండా చేయాలి అని కసితో పళ్ళు పటపటా నూరింది. దాని ఇంటి దగ్గర నా మనుషులు ఉన్నారు, ఈ రాత్రికి వాళ్ళ పని చెప్తాను. ఆ సిఐ చెప్పింది అంతా విని వాడు ఉండడు, ఆ ఎఫ్ఐఆర్ ఉండదు, చూస్తూ ఉండని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కల్పన ధనుష్ ఫ్లాట్కి వచ్చాక యశ్వికి ఫోన్ చేయి చెబుదాం అంది. ఫోన్ కాదు, డైరెక్ట్గా భయంగా ఉంది అని అతని భుజం మీద తల పెట్టుకుంది. నా కోసం మీ అమ్మ అక్కని కాదని వచ్చేసావు, ఐ లవ్ యూ కల్పన అని ఆమె చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఒకవేళ అక్క ఓకే అన్న, అమ్మ ఒప్పుకోకపోతే, నన్ను నీతో పంపకపోతే అనుమానం వ్యక్తం చేసింది. నువ్వు నా భార్యవి, కాదనే రైట్స్ ఎవరికీ లేవు, నాతోనే నా కళ్ళ ముందే ఉండాలి. ఓ తమరు జాబ్కి వెళ్తే వెనుక తోకలా నన్ను కూడా తీసుకెళ్తారా అంది. వీలైతే అదే చేస్తానని చెప్తూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళలోకి చూస్తూ రెప్పలు వాల్చేసింది ఆమె. తడబడుతూనే ఆమె పెదాలకి దగ్గరగా మోహం తెచ్చిన అతను ఏం చేస్తాడో ఊహిస్తూ ప్లీజ్ అంది. ఇవాళ మన లైఫ్లో మెమరబుల్ డే కల్పన, గుర్తుగా ఒక్క ముద్దు అని మృదువుగా అడుగుతుంటే, వద్దు, ముద్దు హద్దు దాటితే ప్రమాదం. ఏ అన్నాడు మరింత దగ్గరగా వస్తూ. ఏ అంటే నీకు తెలియదా, మన సమస్యలు సాల్వ్ అయ్యే వరకు మనం హద్దుల్లో ఉండటం మంచిది. నా మీద నమ్మకం లేదా, మన వయసు మీద నమ్మకం లేదు, ఒక్క కిస్కే కంట్రోల్ లాస్ అవుతానని అనుకుంటున్నావా? వద్దన్నానుగా, ఇబ్బంది పెట్టకురా, నా మైండ్ని కూడా అర్థం చేసుకో, అసలు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నాను అంది. మీ వాళ్ళని కలిసి వాళ్ళు తిడితే పడి కొడితే కొట్టించుకున్న తర్వాత ఈ ఫీలింగ్ పోతుందిలే అని ఫుడ్ ఆర్డర్ పెట్టి వచ్చాక తిని ఇంటికి స్టార్ట్ అయ్యారు. సాయంత్రం టైం అవ్వడంతో యశిక కూడా ఇంటికి స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఆదిత్య కూడా బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకు వచ్చిన అతన్ని చూసి, ఆది యశికాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళినాన్న అంది యమున గారు. ఆ రూట్లో వెళ్ళడం లేదని డ్రైవర్ ఉన్నాడుగా, వేరే కార్లో వెళ్తుంది అంటుంటే, డ్రైవర్ ఏదో అర్జెంట్ పని మీద హాఫ్ డే లీవ్ తీసుకున్నాడు నాన్న, తనేమో క్యాబ్లో వెళ్తాను అంటుంది. వాట్, ఇంట్లో ఇన్ని కార్స్, అంతమంది డ్రైవర్స్ని పెట్టుకొని క్యాబ్లో వెళ్ళడం ఏంటి అని సీరియస్ అయ్యాడు. యశి డైలీ వచ్చే కార్లో తప్ప వేరే కార్లో వెళ్ళదట అంది ఆమె. విసుగ్గా చూశాడు యశ్విని. అంటే మీకున్న కార్స్లో అది కొంచెం చిన్నది, చూడటానికి క్యాబ్లా ఉంటుంది, మిగతావి వాటిలో నేను వెళ్తే చూసే వాళ్ళకి బాగోదు అంది. పక్క వాళ్ళకి నచ్చినట్టు బ్రతికితే నీ లైఫ్ నిండా వాళ్ళే ఉంటారు మిస్ యశిక, నీ కోసం నువ్వు బ్రతుకు, అందుకే క్యాబ్లో వెళ్తాను, అదే ఇష్టం నాకు అంటున్న తనని షార్ప్గా చూసి, కమ్ విత్ మీ అంటూ డిన్నర్కి వచ్చేస్తానని చెప్పి వెళ్తుంటే, యశి వెళ్ళరా, డ్రాప్ చేస్తాడు అంది యమున గారు. ప్లీజ్ మేడం, సార్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటుండగానే హార్న్ సౌండ్ ఒక రేంజ్లో వినపడింది. ఇక తప్పక పరుగున వెళ్ళి కారులో కూర్చుంది. ఆ సన్నివేశం ఎందుకో భలే విచిత్రంగా అనిపించిన యమున గారికి, ఆదిత్యకి యశి జోడైతే చూడముచ్చటైన జంటగా ఉంటారు అనుకుంటూ ఉండగానే కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆదిత్యాన్ని చూస్తూ భయపడుతూ సీటుకి అతుక్కుని కూర్చుంది. ఇక్కడ సింహాలు పులులు లేవు, ఫ్రీగా కూర్చో కంగుమంది అతని వాయిస్. వాటికన్నా డేంజరస్ తమరు ఉన్నారుగా అని ఇన్నర్ వేసుకొని కాస్త కంఫర్ట్గా కూర్చొని విండోకి చూపులు రాసిచ్చింది. అన్ని కార్స్ నావే, మరి ఒక్క కారే ఎందుకు నచ్చింది తానే ముందు అడిగాడు ఆదిత్య. స్మూత్గా వినిపించిన అతని క్వశ్చన్కి తల అతని వైపు తిప్పి, అది ఓల్డ్ మోడల్ కారు కదా, మీ దగ్గర మిగతా వాటిలో అని అడిగింది. అవును, అయితే అన్నాడు. మీ దగ్గర అన్ని కాస్ట్లీ కార్స్ ఉన్నా కూడా అది ఇంకా ఎందుకు యూజ్ చేస్తున్నారు? నేను అడిగింది ఏంటి, నువ్వు అడుగుతున్నది ఏంటి? విసుగ్గా చూస్తుంటే, మా నాన్నకు కూడా ఉండేది అలాంటి కార్, ఆ కార్లోనే బయటకు వెళ్ళే వాళ్ళం, ఇక్కడ కార్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది, అలాంటి మోడల్ కార్ ఎవరు వాడటం లేదు ఇప్పుడు.
ఆ కార్లో వెళ్తుంటే నా ఫ్యామిలీతో వెళ్తున్నట్టే ఉంటుంది. ఏదో రిపేర్ వచ్చిందని డ్రైవర్ అంకుల్ ఆ కార్ తీసుకురాలేదు 2 రోజులు. ఏదో వెలితిగా అనిపించింది. ఆ కార్లోనే డైలీ రమ్మని రిక్వెస్ట్ చేశాను. అలాగే అని వస్తున్నారు, చెప్పింది తన మనసులో మాట. కాస్త విచిత్రంగా అర్థం కాని హావభావాలతో ఆమెను చూశాడు. ఏమైంది? అతని చూపులు అర్థం కాక అడిగింది. నా మొదటి సంపాదనతో తీసుకున్నది. అంత తేలిగ్గా వదులుకోవాలి అనిపించలేదు. యూజ్ చేయకపోతే పాడవుతుందని రన్నింగ్లో ఉంచమని శివాకి చెప్తే అది ఇలా వాడుతున్నాడు. అమ్మ నాన్నతో ఎంతో సంతోషంగా గడిపిన రోజులు గుర్తు చేసుకున్న యశిక మిస్ యూ డాడీ మనసులో అనుకోగానే ఉబికి కళ్ళలోకి రాబోతున్న నీటిని బొగ్గలు బిగించి ఆపుకుంది. యశిక ఎందుకు మౌనంగా అయిపోయిందో అర్థమైన ఆదిత్య మాట్లాడలేదు. ఇంటి దగ్గర కార్ దిగి థ్యాంక్స్ చెప్పి ప్లీజ్ రేపు మాత్రం ఈ కారు పంపించకండి, వేరే ఇంకేదైనా లేదంటే నేనే క్యాబ్లో వచ్చేస్తాను అంది. ఆమె మాటలు వినిపించుకోకుండానే సీరియస్గా వెళ్ళిపోతుంటే బలుపు అని గొనుక్కుంటూ ఫ్లాట్ దగ్గరికి వస్తున్న యశికి తన తల్లి గొంతు కాస్త గట్టిగా వినపడుతుంది. ఎందుకు అమ్మ ఇంత గట్టిగా మాట్లాడుతుంది అనుకొని లోపలికి వచ్చేసరికి హాల్లో ఉన్న ధనుష్, కల్పన కనబడ్డారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకోవడం మరింత షాక్ ఇచ్చింది తనకి. యశిక లోనికి రాగానే చూసావా యశి, ఇది ఏం ఘనకార్యం చేసుకొచ్చిందో, పెళ్లి చేసుకొని వచ్చింది, మన నమ్మకాన్ని ఒమ్ము చేసింది అని కూతుర్ని చూడగానే దుఃఖం ముంచుకొచ్చి ఏడ్చేశారు. తల్లి బాధపడటం ఇష్టం లేక నువ్వు కామ్గా ఉండు, టెన్షన్ పడద్దు అని సముదాయించి గిరిజమ్మని పిలిచి ఆంటీ అమ్మని లోపలికి తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళు వెళ్ళాక తలుపు వేసిన యశిక ధనుష్, కల్పన వైపు తిరిగింది సీరియస్గా చూస్తూ. ఏంటిది అని అడిగింది చాలా చాలా సీరియస్గా తలలు దించుకున్న వాళ్ళని చూస్తూ. ధనుష్, యశిక నీతో చాలా చెప్పాలి అన్నాడు. చెప్పు అంది గంభీరమైన కంఠంతో. కల్పన అంటే నాకు చాలా ఇష్టం. నీకు చెప్పడానికి సరైన టైం లేక చెప్పలేదు. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. గుడిలో మా అమ్మకి మిమ్మల్ని పరిచయం చేసి మా ప్రేమ విషయం అందరి ముందు చెప్పాలనుకుంటే ఆ రోజు అలా జరిగింది. ఇంట్లో అమ్మతో చెప్పాను, కల్పనని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని. ఒప్పుకోలేదని బయటకు వచ్చేసిన నాకు మ్యారేజ్ చేయడానికి చూసింది అని జరిగింది మొత్తం చెప్పాడు. నీ ప్రేమను సక్సెస్ చేసుకున్నావు నిజమే, కానీ ఒక ఆడపిల్ల ఫ్యామిలీగా మాకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఆలోచించావా అని అడిగింది. మీ వరకు ఏది రానివ్వను, నన్ను నమ్ము యశిక. మా పెళ్లికి మీరు అంగీకరిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏ ప్రాబ్లం అయినా నేను చూసుకుంటాను. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే అడిగింది సూటిగా. నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు నేను, కల్పన దూరంగా ఉంటాం. అప్పటి వరకు మీ ఇంట్లోనే ఉంటుంది. నా ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేసుకుని వచ్చాక మీరు ఒప్పుకుంటే తనని నాతో తీసుకెళ్తాను నిజాయితీగా చెప్పాడు ధనుష్. అతని కళ్ళలో కల్పన మీద కనబడుతున్న ప్రేమకి, అతని మాటల్లో ఉన్న నిజాయితీకి, కాన్ఫిడెంట్కి చిన్నగా నవ్వుతూ, ఎంత మోసం చేసావురా, నాతో ఫ్రెండ్షిప్ చేస్తూ మా చెల్లిని ప్రేమించి ఇంత డ్రామా చేసి పెళ్లి చేసుకుంటావా అని ధనుష్ చెవి మెలేసింది యశిక. కల్పన హత్తుకుపోయింది యశికాని. ధనుష్ అంటే ఇష్టం ఉండబట్టే కదా ధైర్యంగా ఈ పెళ్లి చేసుకుని వచ్చాం అని అంది. మనం ప్రేమించే వాళ్ళ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు ఇంపార్టెంట్ కదా యశి. అందుకే ధనుష్ని మిమ్మల్ని వదులుకోవాలని నేను అనుకోవడం లేదు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక నేను తనతో వెళ్తాను. అప్పటి వరకు నాకు మ్యారేజ్ జరిగిన విషయం కూడా ఎవ్వరికీ చెప్పను అక్క అని ఏడుస్తుంటే, ఏడవకు అంటూ తన కళ్ళు తుడిచి, ఒక ఫోన్ చేసి ఉండాల్సింది కదా నాకు, కనీసం మీ పెళ్లి కల్లారా చూసే భాగ్యమైనా దక్కేదిగా చిరుకోపంగా చెప్తుంటే, నిజంగా సారీ యశి, ఆ టైంలో ముందు పెళ్లి అయితే చాలు అనుకున్నాం. నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఒప్పుకుంటావని నమ్మకం ఉంది అన్నాడు ధనుష్. ఈ విషయం తెలిసి మీ అమ్మ ఊరికే ఉంటుందా? నువ్వు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు ధనుష్. మీ మీద మా మీద ఈ పాటికి నిఘా పెట్టి ఉంటారు. నువ్వు మాతోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అంది యశిక. లేదు యశి, వాళ్ళకి భయపడి నా జాబ్ని వదులుకొని పారిపోయి బతకాల్సిన కర్మేంటి? నేనేం తప్పు చేయలేదు. నా వల్ల కాదు. నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాను. మా మీద ఎలాంటి అటాక్లు చెయ్యరు. నన్ను నమ్ము. ఇక నేను వెళ్తాను ఆంటీని అని అడిగాడు ధనుష్. అమ్మ ఇప్పట్లో అయితే నన్ను క్షమించదు, ఇంట్లోకి రానివ్వదు. నేను తనని కన్విన్స్ చేస్తాలే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు ధనుష్ అంది. థ్యాంక్స్, నువ్వు నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటాను అంటుంటే, ఇప్పుడు ఫ్రెండ్ కాదు వదిన అని అంది. ఓకే థ్యాంక్స్ వదిన గారు నవ్వుతూ అన్నాడు ధనుష్ కూడా. యశిక ఒప్పుకుందని సంతోషంగా ఉన్న ధనుష్ వెళ్తుంటే బాధగా దిగులుగా చూసింది కల్పన. వాళ్ళ ఇద్దరి ఫీలింగ్స్ అర్థం చేసుకుని ధనుష్ని పంపించి రమ్మని కల్పనకి చెప్పి వాళ్ళ అమ్మగారి దగ్గరకు వెళ్ళింది యశిక. వెళ్ళిందా వాడితో అది కూడా అన్నారు ఆమె కటువుగా.
అమ్మ అంత కోపం వద్దమ్మా, కొంచెం ఆలోచించు అంది ఆమె చెయ్యి చేతిలోకి తీసుకొని. ఏంటి నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? ఆ రోజు గుడిలో వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలు, చేసిన అవమానం నేనంతా తేలికగా మర్చిపోను. పేదవాడికైనా నా బిడ్డని ఇస్తాను తప్ప అలాంటి మానవత్వం లేని కోటీశ్వరుడు ఇంటికి పనిదానిగా కూడా పంపించను. వాళ్ళ అమ్మ అంటే వాడు ఏం చేస్తాడు మా? నాతో ఎప్పుడూ డబ్బు ఉందన్న గర్వంతో ఫ్రెండ్షిప్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్న వాడిని నాకంటే తక్కువ అన్నట్టే ఉంటాడు. అడిగినా వెంటనే తండ్రిలా సహాయం చేస్తాడు. అవసరమైనప్పుడు తోడుగా వెల్ విషర్లా వెంటే ఉన్నాడు. కల్పనాన్ని ప్రేమించడం వల్ల నాతో అంత స్నేహంగా ఉన్నాడని నువ్వు అనొచ్చు, కానీ కాదు. వాడికి చాలా రోజుల తర్వాత తెలిసింది నాకు చెల్లెలు ఉందన్న విషయం. మన ఫ్యామిలీ గురించి అంతకుముందు చెప్పలేదు. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పడం కష్టం కదమ్మా. నువ్వు నాన్న కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా. ఆ రోజుల్లోనే ఇంట్లో ఎదిరించి నాన్న ప్రేమ కోసం వచ్చేసిన నువ్వే వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకపోతే ఎలామా? మనం వాళ్ళ పెళ్లి యాక్సెప్ట్ చేసే వరకు కల్పనకు దూరంగా ఉంటానని చెప్పి మరీ వెళ్ళాడు. వాళ్ళ అమ్మ తెచ్చిన గొప్పింటి పిల్లని చేసుకుంటే మనసిచ్చిన మన కల్పన ఎంత ఏడ్చి ఉండేదో ఆలోచించు. వాళ్ళ అమ్మ అన్న మాటలకి ప్రాధాన్యత ఇవ్వకమ్మా. నాకు తెలుసు నీకు బాధ కోపం ఉన్నాయని. అవి వాళ్ళ అమ్మ మీద కానీ వాడి మీద కాదు. కల్పన మన దగ్గరే ఉంటుందని చెప్తుండగా వచ్చిన కల్పన వాళ్ళ అమ్మగారి ఒడిలో తల పెట్టుకొని, ఎవరున్నారమ్మా, నాకు నువ్వు అక్క తప్ప. వెనకడుగు వేస్తే నన్నే ప్రాణంగా ప్రేమించే ధనుష్ని కోల్పోతాను. నేను మీకు ఎదురు చెప్పాలని దూరం అవ్వాలని కాదమ్మా, మిమ్మల్ని ఒప్పించచ్చు అన్న నమ్మకంతోనే పెళ్లికి సరే అన్నాను అని ఏడుస్తుంటే కన్నీళ్లు తుడుచుకొని, చిన్నది ముందు దానికి పెళ్ళి అయితే రేపు నీకు సంబంధాలు వస్తాయా అన్నది నా భయం. యషి వచ్చినా మన ఇంట్లో ప్రేమ పెళ్ళిళ్ళు తెలిసి ఎవరైనా ముందుకు వస్తారా అని మనసులో భయాన్ని వెళ్ళగక్కారు ఇందిరా గారు. నాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. నీ భయం అదే అయితే ఇక నీకు ఆ భయం అక్కర్లేదు. ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండటమే ఇష్టం మా నాకు. మంచి పార్ట్నర్ వచ్చిన వాళ్ళకి బాగుంటుంది పెళ్లి సంసారం పిల్లలు తప్ప అందరికీ కాదు. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. కల్పన ధనుష్ని దూరం ఉంచాల్సిన అవసరం లేదు. నా గురించి ఆలోచించి అంది. అంటే ఏంటే ఇలాగే ఉండిపోతావా? మీ నాన్నగారు ఉండుంటే ఇలాగే చెప్పేదానివా అని కోప్పడ్డారు ఆమె. అల్లుడిని వెతికి పెట్టమని ఆయనకి ఆఫర్ ఇచ్చేదాన్ని. నచ్చిన వాడు వచ్చే వరకు అందరినీ రిజెక్ట్ చేసేదాన్ని అంటుంటే, నీ జీవితం కూడా గాడిన పడితే అంతే చాలంటూ ఇద్దరి కూతుర్లను చెరోవైపు భుజాలకి ఆనించుకుని, నా బంగారు తల్లులే మీరిద్దరు. నేను మీలా ఆలోచించి ఉండుంటే మా అమ్మ నాన్న నాతో ఉండేవారు. ఇవాళ నాకంటూ ఒక బలగం ఉండేది. మీ పెళ్లిని నేను అంగీకరిస్తున్నాను కల్పన. కోపంలో మాట్లాడాను, తప్పుగా అనుకోవద్దు అని. ఆదివారం ధనుష్ని ఇంటికి భోజనానికి రమ్మని చెప్పు అన్నారు. థ్యాంక్స్ అమ్మా అంటూ గట్టిగా హత్తుకొని, ఇంత తొందరగా మా పెళ్లిని ప్రేమని యాక్సెప్ట్ చేస్తారని అనుకోలేదు అని సంబరంగా చెప్పింది. అంతేకాదు మీ ఇద్దరితో ఇంట్లో పూజ చేయించాలి. ముందు రోజే అబ్బాయిని వచ్చేయాలని చెప్పు అంది. అలాగే అంటూ ఆనందంతో ధనుష్కి ఫోన్ చేయడానికి వెళ్ళింది కల్పన. యశిక నవ్వుతూ తల్లిని హక్ చేసుకుని, థ్యాంక్ యూ మా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది. తల్లి తండ్రి అన్ని సమకూర్చినా తప్పు చేసే పిల్లలు ఉన్న ఈ కాలంలో మీరు నాకు వరంగా పుట్టారమ్మా. మీ నాన్నగారు చేసిన పుణ్యమే ఇదంతా. ఎంతో సంతోషంగా ఇంకా ఘనంగా జరుపుకునే వాళ్ళం ఆయన ఉండుంటే అని కంటతడి పెట్టారు. ఏడవకుమా అంటూ తల్లి కన్నీళ్లు తుడుస్తూ, డాడీ ఎక్కడికి వెళ్ళలేదు, ఎప్పుడు మనతోనే ఉంటారు కూడా. మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే డాడీ ఆశీర్వాదం వల్లే ఇదంతా. డాడీకి చాలా ఇష్టం మా నువ్వంటే. నువ్వు నవ్వుతూ ఉంటే ఆయన కూడా నవ్వుతారు. కన్నీళ్లు పెట్టుకున్నావంటే బాధపడతారు ఆయన కూడా అనగానే కళ్ళు తుడుచుకున్నారు ఆమె. గాయం మానేలా చేస్తావు మాటలతోనే అని ముందు రోజు లీవ్ పెట్టుకో. నా పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అలాగే అమ్మా అంది. తర్వాత రోజు కారు చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళింది. రోజు వచ్చే కారనే వచ్చిందని. యమునా గారిని హత్తుకొని, మేడం మీతో ఒక విషయం చెప్పాలి అంది సంతోషంగా. యశిక ఆనందాన్ని చూస్తూ, ఏంటి యశి నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు? అంటే పెద్ద విషయమే అయి ఉంటుంది అన్నారు ఆవిడ. అవును మేడం, మా చెల్లి పెళ్లి చేసుకుని వచ్చింది. అమ్మ వాళ్ళ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసింది అని చెప్తుండగా కిందకు వస్తున్న ఆదిత్య విన్నాడు. నిజమా? కానీ పెళ్ళి ఏంటి అన్నారు ఆవిడ. మా చెల్లి నా ఫ్రెండ్ ధనుష్ ప్రేమించుకున్నారు అని జరిగిందంతా చెప్పింది. యశి చెప్పిన మ్యాటర్ ప్రకారం ధనుష్ ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళకి ప్రమాదం ఉందని అర్థమయ్యి కళ్ళు చిన్నగా చేశాడు ఆదిత్య. బ్యాగ్ నుంచి స్వీట్ బాక్స్ తీసి, ఇదిగోండి మేడం అంటూ యమునా గారికి ఇచ్చింది. నా తరపున కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పు యశిక అని మీ ఫ్యామిలీ అంతా సండే డిన్నర్కి రండి ఆహ్వానించారు. యశిక సైలెంట్ అయ్యింది.
అప్పటి వరకు సంతోషంగా ఉన్నది కాస్త ఆదిత్య ఆమెని గమనిస్తున్నాడు ఫోన్ చూస్తూనే. ఏంటి యశి మాట్లాడవు? ఎక్కడికైనా వెళ్ళే ప్రోగ్రాం ఉందా? ఉంటే చెప్పు, మరో రోజు పెట్టుకుందాం. సండే అయితే ఫ్రీగా ఉంటారని అన్నారు ఆవిడ. అందుకు కాదు మేడం, మా అమ్మకి నేను ఇక్కడ జాబ్ చేస్తున్నానన్న విషయం తెలియదు. ఫ్లైట్లోనే వర్క్ చేస్తున్నాను అనుకుంటుంది అని విషయం చెప్పింది. అయితే నువ్వు మీ చెల్లెలు మరిదిని తీసుకురా. అబ్బాయి ఎలాగో మన దగ్గర పని చేస్తున్నాడు కదా, తనకి అన్నీ తెలుసుగా అన్నారు. తెలుసు అంటూ సండే మార్నింగ్ ఇంట్లో పూజ ఉంది మేడం, ఆ రోజు వీలవుతుందో లేదో అంది. అలాగైతే కుదరదని చెప్పడానికి. డిన్నర్ నైట్ కదా, పూజ మార్నింగ్ ఉంటుంది, ఇంకేంటి అన్నారు ఆవిడ. వదిలేలా లేదని ఇంకేదో చెప్పేలోపు, నువ్వు అన్నిసార్లు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మా, సండే ఈవినింగ్ కి వాళ్ళంతా ఇక్కడ ఉంటారు అన్నాడు బేస్ టోన్తో. ఇంకా మాట్లాడలేదు యశిక. మెసేజ్ చేశాను చూడు అని వెళ్ళిన ఆదిత్యకి అవతల నుంచి, అలాగే సార్, మీరు చెప్పినట్టు ఆ ఏరియా మొత్తం మా కనుసనలో ఉంటుందని చెప్పాడు అవతల రౌడీ షీటర్. ఆదిత్య ఆర్డర్తో బెల్లగా చూస్తున్న యశికాని చూసి, మా ఇంటికి మీ వాళ్ళని తీసుకురావడం నీకు ఇష్టం లేదా అని అడిగారు యమున గారు. అలాంటిదేం లేదు మేడం, కాకపోతే మార్నింగ్ పూజ ఉంది కదా, కుదురుతుందో లేదో అని అన్నాను అంతే అంది నెమ్మదిగా. అంతేనా అంటూ, వాళ్ళకి ఏం వంటలు అంటే ఇష్టం చెప్పు, వాటితో పాటు ప్యాలెస్లో చేసే స్పెషల్ డిషెస్ కూడా చేసి పెడతాను అన్నారు ఆమె సంతోషంగా. ఒకంత ఆశ్చర్యంతో అడిగింది, మేడం మీరు చేస్తారా అని. ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నప్పుడు నా చేత్తో నేను వండకుండా ఎలా ఉంటాను? అన్నీ నేనే దగ్గర ఉండి రెడీ చేస్తాను. అందుకే కల్పన ధనుష్కి ఏమి ఇష్టమో అడిగి తెలుసుకున్నాను. ఆమె అభిమానం చూస్తూ మిన్నకుండిపోయింది యశి. నేరుగా యశిక ఇంటికే వచ్చాడు ధనుష్, సాటర్డే నైట్ షిఫ్ట్ ముగించుకొని. చాలా హ్యాపీ అయ్యాడు. ఆ రోజు ఉదయమే యశిక ఇందిరా గారు ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పడంతో